హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జర్మనీలో మా వీకెండ్స్ ఎలా ఉంటాయి ఏమి అని చెప్పేసి ఒక వీకెండ్ వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. మార్నింగ్ టైం ఎంత ఆల్మోస్ట్ 12 అవుతుంది, 11:50 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా శాండ్విచ్ అయితే చేసుకున్నాం. సింపుల్ టిఫిన్ ప్రిపేర్ చేసుకుని ఎక్కడికైనా అంటే బయట అలా వెళ్తాము. చూపిస్తాను ఈరోజు మొత్తం ఆ డే ఇన్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇదే ఫస్ట్ షూట్ చేయడం. చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ తినేసి ఇంకా రెడీ అయ్యి స్నానం చేసేసి రెడీ అయ్యి బయటకు వెళ్ళడమే. పక్కనే ఉన్న ఒక టౌన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కాలి. ఇక్కడ మేమున్న దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఒక 4 minutes. ట్రైన్ ఎక్కినాక ట్రైన్ అయితే క్యాచ్ చేస్తాము. ఇక్కడ ఎలా తెలుసా, బస్సెస్ కానీ ట్రైన్ అన్న కొంచెం డిలే అవుతుందేమో. బస్సెస్ అయితే టైం అంతే 1 minute కూడా అటు ఇటు అవ్వదు. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక 3 minutes ఉందంతే బస్ స్టేషన్కి. అయితే పరిగెత్తి వచ్చాము బస్ స్టేషన్కి. బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్కి 4 minutes బస్ స్టేషన్ నుంచి. ఇంకా రైల్వే స్టేషన్లో 2 minutes ఉందంతే ట్రైన్కి. రైల్వే స్టేషన్లో ఆగి ఇంకా ఇది నెంబర్ చూసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమో ఆగమైపోయింది మాకైతే. ఇంకా అలా అయితే వచ్చాము. మేము ఇక్కడ పక్కనే ఉన్న ఒక టౌన్కి అయితే వెళ్తున్నాం. అక్కడ జూ, కొంచెం షాపింగ్ అంతా ఉందంటే చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకోటి ఏమంటే, మనకి ఇండియాలో 27-30 దాకా కూడా ఎండ తట్టుకోవచ్చు. ఇక్కడ జర్మనీలో 25-27కి కూడా అస్సలు తట్టుకోలేము. ఎంత ఎండ వేడి, అస్సలు ఉండలేము. స్వెట్ అయిపోతుంది అసలు. అలా ఏందో అతివృష్టి అనావృష్టి. చలికాలం అంతా ఎప్పుడెప్పుడు ఎండ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎండ చూస్తామో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఎండాకాలం వస్తే అమ్మా చలికాలమే బెస్ట్, ఏదో ఒక జాకెట్ దుప్పట కప్పుకొనన్నా అలా ఉండొచ్చు అని చెప్పేసి అదే బెస్ట్ అనిపిస్తుంది. ఏందో ఇదంతా ఈ విచిత్రం అంతా అస్సలు అర్థం కాదు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇలా గ్రీనరీ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే మొత్తం ఇలానే ఉంటుంది, ఎక్కడ ఎండిపోయి కానీ అలా అయితే ఉండదు. ఇలా గ్రీనరీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది వ్యూ అయితే. అందుకేనేమో అంటారు లైఫ్లో యూరోప్ ఒక్కసారైనా చూడాలి, హెవెన్ అని చెప్పేసి. ఇంకా మేము స్విస్కి కూడా ప్లాన్ చేయలేదు, వెళ్ళాలి. బట్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది మాకు. ఇంకా కొన్ని వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి, అందుకే ఆలోచిస్తాను. చూద్దాం ఇయర్ ఎండ్ ఏమవుతుందో ఎట్లెట్లనో. సరే మరి అక్కడ టౌన్లో దిగినాక అక్కడ ఏమేమి ఇలా అని అది మొత్తం చూపిస్తాను. ట్రైన్ దిగేసి ఇక్కడే పక్కన ఇంకా ఒక జూ ఉంటే జూకి అయితే వచ్చాము. ఇక్కడ పర్ హెడ్ 1300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది అయితే 6 o'clockకి క్లోజ్ అవుతుంది. అదే మనము 5 o'clockకి వస్తే 1300లో 50% ఆఫ్ ఇస్తాడంట. జూ అయితే ఇదే. టికెట్స్ తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. నా హబ్బీ అయితే వెళ్ళినారు టికెట్ తీసుకోవడానికి. చూడాలి ఏమేమి ఉంటాయి ఈ జూలో. అందరూ ఐస్ క్రీమ్స్, బీర్, కోక్ ఇవి తాగుతూ తింటూ అజులో కొంచెం వాటర్ ఉంటే అక్కడ కూర్చొని అందరు చిల్ అవుతున్నారు. వీళ్ళ పని బాగుంది అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు. నాకైతే ఎండకి వేడి, చాలా వేడి. చాలామందే ఉన్నారు ఈరోజు అయితే, క్రౌడ్ కూడా ఉంది. ఇప్పుడే టికెట్స్ అయితే తీసుకున్నాం. 2 tickets. మాకు 2 tickets. చింపాంజీ ఉందా అంటే మనం కూడా ఫీడ్ చేయొచ్చా? అవునా, చింపాంజీ ఫీడింగ్ టైం అని చెప్తే ఇంకా మనం కూడా ఫీడ్ చేయొచ్చా అని చెప్పేసి అనుకుంటాం కదా. ఫీడింగ్ టైం అంటే అదేమన్నా మనకు కనిపించదు, ఏమన్నా లోపలికి ఏమైనా తీసుకెళ్తారేమో ఫీడింగ్కి. చూద్దాం. టికెట్స్లో అయితే ఒక బార్ కోడ్ ఇచ్చారు. ఎంట్రీకి వచ్చి ఇక్కడ ఆమె స్కాన్ చేస్తుంది. అది స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి జూలోకి ఎలా ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి అంత మ్యాప్ అయితే ఒకటి ఉంది. అదొకటైతే ఎత్తుకున్నాం. పిల్లలకే ఉన్నిలే, మనం కూడా ఎత్తుకుందాం. చూపించు ఏమేమి ఉన్నాయో. ఇంకోని ఇలా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇలా ఉన్నిలే, ఏం కాదు. పెయింటింగ్ అన్నీ ఉన్నాయి కదా. సరేలే అయితే వచ్చేటప్పుడు తీసుకుందాం. పెట్టేసాం, మళ్ళీ ఎందుకు వచ్చేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అయితే. ఎలిఫెంట్స్, పోలార్ బీర్, టైగర్ ఇవన్నీ అయితే ఉన్నాయంట ఇక్కడ. జూ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇక్కడైతే మ్యాప్ ఇచ్చాడు క్లియర్గా, ఎక్కడెక్కడ ఏముంది అంటే లైక్ ఏమన్నా ఫుడ్ కావాలంటే ఫుడ్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది, మెడికల్, ఇంకా ఇలా ఏంటేంటో ఇచ్చారు. వాటర్ ఎక్కడుంది ఏమి అన్నట్టుగా అంతా బాగా క్లీన్గా అయితే. బోట్ రైడ్ కూడా ఉందా? బోట్ రైడ్ కూడా ఉందంట. చూద్దాం. ఓన్గా వెళ్ళాలంట. చూద్దాం. నమ్మకాలు లేవు. బాగా. ఇది టెంపరేచర్ బోర్డా? ఓకే. బటర్ఫ్లై ఉంది. ఇది ఈవినింగ్ ఉంటుందా? లైట్స్ అంతా ఈవినింగ్ ఆన్ చేస్తారా? ఇక్కడైతే హంసనో కొంగనో తెలియదు. ఇది ఆరెంజ్ కలర్ ఇవైతే ఉన్నాయి. ఐ థింక్ ఫ్లెమింగో అనుకుంటా అది, బట్ నాకు కూడా తెలీదు. ఐఎమ్ నాట్ షూర్. గ్రీనరీ చూసారా అసలు పిచ్చగా ఉంది కదా, సూపర్ ఉంది. ఇలా బోట్స్ అయితే ఉన్నాయి. ఆ బోట్స్లో మనమే ఓన్గా రైడ్ చేసుకుని వెళ్ళాలంట. నాకైతే ఇక్కడైతే ఇంకా గ్రీనరీ అయితే సూపర్ నచ్చింది. చాలా బాగుంది కదా అసలు గ్రీనరీ.
బోటింగ్కి అయితే మళ్ళీ 500 రూపీస్ అంట టికెట్. జస్ట్ చిన్నది ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు, జస్ట్ ఇలా ఒక ఇది ఉంది అంతే. మేమైతే తీసుకోలేదు. ఇక్కడ ఒక చిన్ని వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఇవి బోట్స్ ఇలా ఆటోమేటిక్గా అవే వెళ్తూ ఉన్నాయి. రైడింగ్ అయితే బాగానే ఉంది, ఆల్మోస్ట్ జూ అంతా ఉన్నట్టుంది. ఇంక ఇక్కడ బ్రిడ్జ్ అంతా మొత్తం ఇలా అయితే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. ఐ థింక్ నెక్స్ట్ మంత్ అలా లైట్ షో అండ్ ఫ్లవర్ షో అయితే ఏదో ఉందంట సంథింగ్, అందుకే ఇలా అంతా రెడీ చేశారు. బాగుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఏమో జపనీస్ గార్డెన్ అంట, అంటే లోపలంతా ఇంకా అంతే గ్రీనరీ, కొంచెం అక్కడ వాటర్ అయితే ఉంది, అంతా అవే ఉన్నాయి. ఇంక అంతకు మించి అయితే ఏం లేవు అక్కడ. ఇంకా సో మేమైతే అందుకని వెళ్ళలేదు లోపల. నాకు బోట్సే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానికి అంటే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ కూర్చోన్నారు అంతే. కింద ఏమో కనెక్షన్ ఉన్నట్టుంది, ఆ వాటర్లోనే ఏదో ట్రాక్ లాగా పెట్టినారు. అవి ఒకే లైన్లోనే వెళ్తున్నాయి, వేరే దారి తప్పడం కానీ అలా ఒకటికొకటి కొట్టుకోవడం కానీ అంతా ఏం లేదు, ఒకే దానిలోనే వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది అన్నది నాకు అర్థం కాలే. బాగుంది, అంటే కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉండి అలా ఉండి ఇలా వచ్చి ఈ గ్రీనరీని అంతా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంతా ఫుల్ గ్రీనరీ ఉంది, జూ మొత్తం బాగుంది, చాలా బాగుంది. ఫ్లవర్స్ అంట, ఇంక యానిమల్స్ చాలా బాగున్నాయి. ఇంకా యానిమల్స్ అయితే మేము ఒక్కటి కూడా చూడలా, అక్కడ అది చూపించిన అక్కడ అదొక్కటే చూసాము. ఇంకా ఈ గ్రీనరీనే మొత్తం ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాం. పిల్లలకి ఏదో మనం చిన్నప్పుడు, నాకు ఈ జర్మనీలో ఏదో ఒక మెమరీ గుర్తొస్తుంది, చైల్డ్హుడ్ మెమరీ అలా కనిపిస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మనం చిన్నప్పుడు ఆడినవి అలా. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు రంగులు రాట్నం చూసారా. నాకు ఇలా ఏమైనా కనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే మన చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా అలా ఒకసారి కొంటాం కదా, అలా బాగుంది కదా. చూడండి, పిల్లలు ఒక ఇద్దరేమో తిరుగుతున్నారు, దీనికి కూడా టికెట్ ఉందనుకుంటా ఐ థింక్ సో. ఉంది అక్కడ మీద. ఇది చూసారా, డ్రింకింగ్ వాటర్ ఎంత బాగా పెట్టారు. అంటే మన మూతి దీనికి ఆనిచ్చి మనం ఇక్కడ ఆనిచ్చకూడదా, అంటే అంతే కొంచెం పైకి ఇక్కడ పెట్టాలి కదా, ఎలానో పెట్టి ఇలా తాగాలంట. చెస్ చూడండి ఆడ ఎంత పెద్దది ఉందో, కనిపిస్తుందా, జూమ్ చేస్తా కొంచెం. చెస్ బోర్డ్స్, చెస్ ఆడుతున్నారు పిల్లలు ఇలా. ఇదిగోండి, ఇది మొత్తం రోజెస్ గార్డెన్, చాలా బాగున్నాయి కదా, ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి. అంటే మనం జస్ట్ చూడాలంతే, దాన్ని తాకేదంతా అవంతా చేయకూడదు. అక్కడక్కడ బోర్డ్స్ పెట్టినారు, తాకూడదు పీకకూడదు అని చెప్పేసి. ఇంకా స్కై కూడా చూడండి ఎంత బాగుందో. కుందేళ్ళ ఏవి అనేది నాకు అర్థం కావట్లేదు. కుందేళ్ళ గ్రీక్సా, గనిపిక్సా ఏంటో అవైతే ఇంకా ఎప్పుడు పుట్టినాయి. చూడండి, మనం బయట దేశానికి వచ్చి కోళ్ళు కూడా జూలో చూడాల్సి వస్తుంది. నాకు భలే ఫన్నీగా అనిపించింది ఈ జూ. కోళ్ళు ఇలా జూలో చూసి నాకు భలే ఫన్నీ అనిపించింది. ఇది ఎగ్ హ్యాచర్ అంట, అంటే ఇక్కడ బొదుగుతాయంట ఏందో. హెలికాప్టర్ వెళ్తూ ఉంది పైన. గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఆ పందులను కూడా ఇక్కడ వీళ్ళు ముద్దుగా ఆడిస్తున్నారు, ప్లస్ దగ్గర తీస్తున్నారు, అంతా చేస్తున్నారు. అంటే వీళ్ళంతా మనం అంత దగ్గరకు రానియం కదా, కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. వీళ్ళు మాత్రం బాగా దగ్గరికి రాణిస్తున్నారు, దాన్ని ముద్దులాడుతున్నారు, ప్యాంపర్ చేస్తున్నారు. మనం కుక్కల్ని పిల్లల్ని చేస్తున్నామే అలా. ఇవి ఉన్నాయి, ఇవేంటో ఈనో అంట, నాకైతే తెలీదు. ఇవి ఉన్నాయి. ఇంకా మేకలు గొర్రెలు అరుస్తున్నాయి, సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి, ఏందో నాకు చాలా విచిత్రంగా ఉంది వీటిని మనం జూలో చూస్తుంటే. ఇదిగోండి వీళ్ళు చూడండి ఏం ఆడిస్తున్నారు, చూడండి దాన్ని ఏం ప్యాంపర్ చేస్తున్నారు వీళ్ళు. నాకు విచిత్రంగా ఉంది అసలు, వీళ్ళు ఇలా ఆడిస్తుంటే నాకు పిచ్చగా వస్తుంది. చూసారా పిల్లల కార్టూన్స్. పాపం దీన్ని ఎవరు పట్టించుకోలేదేమో, ఒకటి అలా నిల్చో ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్నవి గొర్రెలు అంత బాగుంది. మెంటల్ వెనక నుంచి కానీ ఇవి తినని చోటనే ఇట్లా ఉన్నాయి, మన సైడ్ ఉన్నంత యాక్టివ్గా అయితే లేవు. అదే మన సైడ్ కూడా ఫామ్లో అలా ఉంటాయి, అలా అయితేనే ఉన్నాయి. ఇవి బాగున్నాయి చూడడానికి, నల్లగా దిట్టగా ఏమున్నాయి చూడండి, కూర్చోండి అట్లా కూర్చోనే ఉన్నాయి. అలా అయితే వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు. ఇవి వచ్చి నందు అంట. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా నందు తెలిసింటే ట్యాగ్ చేయండి. ఈ కోడ్ల పేరు నందు అంట. ఇదిగోండి వీటి పేరు. గొర్రెలతో ఆడి వస్తే ఇక్కడ మనం శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజర్ అయితే పెట్టారు. గాడిదలు కూడా జూలో చూడాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ చూసిన తర్వాత మనం ఆగాం కదా, ఏదో ఒకటి తీసుకోవాలి. క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది, కానీ నిల్చొని వెయిట్ చేసి
తీసుకోవాలి. ఇవైతే కలర్స్ ఉన్నాయి, అది ఇది బ్లాక్, కానీ ఇవి మూడు జాతులకు సంబంధించినవంతా ఇక్కడైతే పెట్టినారు, వేరే వేరే జాతికి సంబంధించినవి అని చెప్పేసి, కానీ జర్మన్లో పెట్టారు. నాకైతే అది అర్థం కాలేదు ఏమి అన్నది. పిల్లలకైతే ఈ వాటర్లో ఇలా కొంచెం యాక్టివిటీ లాగా పెట్టారు, దాన్ని పుష్ చేసుకుని పెడితే వాటర్ వెనకాల ఫోర్స్గా వస్తుంది. అక్కడైతే ఆడుతున్నారు పిల్లలంతా. ఇంకా ఇక్కడ బెంచెస్ అక్కడంతా కూర్చుంటే వాళ్ళ పేరెంట్స్ అంతా అలా కూర్చొని అలా అని చెప్పేసి వీళ్ళని ఇలా ఎంగేజ్ చేస్తున్నారు అనమాట. అదిగోండి అలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. వీళ్ళ మొగాలకి వీళ్ళు టిష్యూ కూడా ఇవ్వలేదు చూడండి. ఇదేమో ఈ ఎండకు మెల్ట్ అయిపోతుంది, ఫాస్ట్గా తినేకి కూడా కాదు. పెద్ద టాటర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? 5 ఉన్నాయి మొత్తం, ఇక్కడ అక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ పెట్టినారు. ఏది అల్తీ ఏమో డేంజర్ ఉందా? ఎందుకు అట్లా పెట్టినారు? తాడుందా? నాకు పోయి నేను పోను. నేను పోను, నువ్వు ఫస్ట్. కోతులు వచ్చి మీదకి వస్తే జంక బాగుంది, ఏం లేదు లోపలమ్మ. అవి రావా మీదకి? కోతులు మీదకి రావా? నాకు భయము. సారా ఉంది ఆశు దగ్గర. ఇదిగోండి కోతులు. కోతులు కాదు అవి. ఏం తన ముఖం అట్లుందే అమ్మా, అది మీదకి వస్తే. ఇదిగోండి ఇవంతా ఉన్నాయంటే ఇక్కడ. నాకు భయం. నువ్వేమేముంది అంటావు? బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎల్లో ప్యారెట్, అది ఎల్లో ప్యారెట్ అనుకుంటా. ఇవి చూడండి ఏం గొడవ పడుతున్నాయో. అయ్యో భలే గొడవ పడుతున్నాయి. అవి మంకీస్ బయట వెళ్ళిపోకుండా ఇలా తాళ్ళు వేసి దీన్ని ఇలా సెక్యూర్ చేశారు, ఏం గేట్ అట్లా పెట్టకుండా. చూడండి ఇలా ఇక్కడేమున్నాయి? ఉడతలా? మంకీనా? ఎక్కడ? అవునే, అది మంకీ. చూడండి ఇవి చిన్న మంకీస్ అంటే మీకు అనిపిస్తుంది. ఇవా అంత ప్రైజా? మనకి ఉడతలు ఉంటాయి కదండి, ఉడతలు అంత సైజు ఉన్నాయి. అంత అవేంటో చిన్న మంకీసా? ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది ఒక మంకీ అంట. కనిపించిందా మీకు? ఇది ఒక వెరైటీ ఆఫ్ మంకీ. చాలా వెరైటీస్ ఉన్నాయి మంకీస్లోనే. ఇక్కడ పిచ్చుకలు కూడా ఉన్నాయి చూడండి. ఇదే మనకి ఇంటి దగ్గర అలా వస్తాయి కదండి ఆ పిచ్చుకలు. ఏమది? ఏం పక్షి అది? చూడండి ఇదిగోండి ఈ పక్షి. ఏం పక్షి అది? ఇక్కడ ఇంకొక చిన్ని అక్వేరియం ఉంది. దీనికి పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే మనుషులను అయితే కొరికేస్తుందంట. చూసారా ఎలా ఉందో? అక్కడ స్లాత్ కూడా ఉండింది, బట్ కెమెరాస్ అలో చేయలేదు, అందుకే క్యాప్చర్ చేయలేదు. అది వరల్డ్లోనే లేజియెస్ట్ అనిమల్ అంట. కదిలేదు కూడా అంతే. జస్ట్ ఇలా పడిస్తే ఇలా ఇలా అలా. ఏం ఫిష్ ఇది? స్టింగరే ఉంటుంది. ఇది చూడండి, ఇది అలా అరుస్తూ ఉంది. ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా బాగుంది, ఆరెంజ్ కలర్లో. పక్షి తన బేబీ అది 2 ఉన్నాయి. పైన ఇలా బుట్ట పెట్టిన దానికి. ఈ పక్షి మేము హెల్లో అంటే అది కూడా మాట్లాడుతుంది హెల్లో అని. అది అని కదా ఇప్పుడు హలో వీడియో క్యాప్చర్ చేద్దామన్నప్పుడే అనడం లేదు, అది అనింది. ఇప్పుడు చూడాలి క్యాప్చర్ అయిందో లేదో సౌండ్. ఇక్కడ అందరు ఫుడ్ తెచ్చుకొని అలా మన భోజనాలకు వెళ్తాం కదా, అలా అంతా కూర్చొని ఇలా ఫుడ్ తింటూ మొత్తం కొంచెం చిల్ అవుతున్నారు, కొంచెం రెస్ట్ టైం లాగా. బట్ ఎండనే దొబ్బుతోంది ఎండ. బట్ బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నేచర్లో మనం ఇన్ని చూడనివి ఉన్నాయా అని చెప్పేసి. యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అలా అంతా వర్తే. 1300 పర్ హెడ్ వర్తే, రావచ్చు. జర్మన్ ఫుడ్ మనకి సంబంధించినవి అయితే ఏం లేవు ఫుడ్. ఇంకా అవే తింటామంటే తినచ్చు, మాకైతే అంత నచ్చదు. మాకు మేమైతే తినము అవి. జూలోనే కొంచెం షాపింగ్ అయితే ఉంది. స్టోన్స్ 1 euro వేస్తే మనం 1 వస్తుందేమో. కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి షాపింగ్. సాఫ్ట్ రైస్ ఉన్నాయి. నాకు ఆ పాములు అంటే అస్సలు భయం ఉంది. ఆపకుండా చూడు, ఇవి చూడు
ఇవి బాగున్నాయి కదా మంకీస్. మంకీస్ అన్నీ కూడా బాగున్నాయి చూడు, క్వాలిటీ బాగుంది. ఎంతవి? ఇది చూడు ఏముందో, కలర్ 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 కలర్. సబ్స్క్రైబర్స్ అంత కిష్టి కొంచెం 2000 ఒకటి. ఈ పాములు ఇవి కూడా అంతే 2000 ఒకటి. చిన్న చిన్న బాగున్నాయి. సాఫ్ట్ వైట్ పీకాక్ ఉంది ఇక్కడ. ఇదంటే దీనికి ఏం సెక్యూర్గా పెట్టిండలేదు, జస్ట్ ఇలా ఫ్రీగా వదిలేస్తారు బయట. కొంచెం లేదు వెనక. ఎలిఫెంట్ చూసాం ఫైనల్లీ జూలో. ఎలుకలు అంట చిన్న చిన్నవి, చూడ దానికి ఎలా పెట్టారు. పోలార్ బియర్స్ ఉన్నాయి. పోలార్ బియర్ దగ్గర కూడా ఇంకా కొంచెం షాపింగ్ ఉంది. అక్కడ కొంచెం షాపింగ్ అయితే పెట్టినారు. బ్రదర్ అండ్ సిస్టర్ లవ్. బాడీ అయితే మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. వాటర్ తీసుకునే బదులు జ్యూస్ తీసుకొని తాగొచ్చు ఇక్కడ. ఏందో ఇక్కడ జ్యూస్లో ఏందో వేరే లాగా ఉంటాయి ఇవి. అంటే సీ లయన్స్ అంటే వాటర్లోనే ఉంటాయి, కానీ ఏందో వాసన ఒక రకంగా. ఎందుకలా? వాటర్ వల్లనా? పెద్ద సీ లయన్స్. అది వెళ్ళిపోతుంది లోపలికి, వెళ్ళిపోయింది అది లోపలికి. నాకు లోపల ఏముంటుంది? ఫుడ్ అట్లా ఉంటాయి కదా. ఓ అది వచ్చి అటు నుంచి యుద్ధంకి ఎంత స్పీడ్ పోతుంది కూడా. వెళ్ళింది అది కూడా పైకి. ఇది చాలా పెద్దది, ఇది అన్నిటికంటే పెద్దది. ఇది చాలా పెద్దది కదా, కొట్టుకోవేమి బయటకు. పెంగ్విన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం పెంగ్విన్స్ని, కానీ గబ్బు వాటర్లో ల్యాండ్ పైన అరుస్తున్నాయి. కాకపోతే చిన్న చిన్నవి. ఇక్కడ జిరాఫీస్ ఉన్నాయి. మెయిన్ మేము పోలార్ బియర్స్ని చూడాలనే అర్థం అంతా ఈ జూకి వచ్చింది. అవేమో ఫీడింగ్ అంటే ఇప్పుడు ఫీడింగ్ అయితే వెళ్ళాయి. చూద్దాం అవి కనిపిస్తాయో లేదో. దీనికి ఇప్పుడే ఫుడ్ పెట్టినట్టున్నారు, తింటుంది. దాని కళ్ళల్లో చూడు ఫుల్ ఆకలి మీద ఉంది. వచ్చేసి కుర్ర ఉంటుంది. ఏమట్లా వాకింగ్ చేస్తుంది. ఎవరినే చేద్దామనా? ఏమి అట్లా చూస్తుంది. నాలుగు తీసుకొని మరీ చూస్తాను చూడు. ఫుల్ ఆకలి మీద ఉంది. దానికి ఫుడ్ అక్కడ నుంచి చూడు వేసినారు చూడు. ఏదో బర్డ్, ఏదో ర్యాబిట్. అది ర్యాబిట్ లేకపోతే ఏదో కోడ్ ఏదో ఒకటి వేసినారు, బట్ తినకుండా ఉంది. ఫుల్ ఆకలి మీద దేన్నో చూస్తుంది. ఆ కోతను చూసి గర్జిస్తుంది. ఇది వేరే ఏదో మర్చిపోయినానే. హిప్పోపటమస్ మర్చి కాదు, వేరేమో. ఫైనలీ పోలార్ బియర్స్ అయితే చూసేసాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం పోలార్ బియర్స్ చూడాలి ఏదో ఒక జూలో అన్న అని చెప్పేసి. ఇక్కడైతే ఉన్నాయి, ఫైనలీ చూసేసాం. ఫుడ్ తింటాందే. రెడ్ పాండా పడుకోని లెజీ పాండా, రెడ్ పాండా. జూ మొత్తం తిరిగేసినాం, ఆల్మోస్ట్ అయిపోయింది. 1:40 అలా అయితే జూలోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు టైం అయితే 4:50, ఆల్మోస్ట్ 5 అవుతుంది. అప్పటికే కొంచెమే తిరిగినాము. నేను కూడా అన్ని క్యాప్చర్ చేసే కాలేదు, చాలా పెద్దది అసలు. ఈ ఎండకి తిరగాలంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా ప్లస్ మెయిన్ ఎండ కొంచెం క్లౌడీగా అలా ఉండింటే క్లైమేట్ మనం కూడా ఈ నేచర్ని, గ్రీనరీని అంతా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఎండ కాబట్టి అలసిపోతాం. ఇంకా బయట పోయి ఏమైనా తీసుకుని తాగాల. వాటరే ఉండవు ఇక్కడ, చిరాకు వచ్చేస్తుంది అసలు వాటర్ వల్ల. రిలాక్స్ అవ్వడానికి ఇలా కూర్చున్నాం, చూస్తున్నాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని. ఇక్కడే ఒక మాల్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పేసి. ట్రైన్ ఏ టైంకి ఉంది, ఇంకా ఫుడ్ ఏం అవైలబుల్ ఉంది మనకి అని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళినా యాజ్ యూజువల్ టర్కీ దానికే వెళ్ళి తింటాము. 2 minutesలో అయితే ట్రామ్ ఉందంట, ఇంకా దానికైతే వెళ్ళాలి. ట్రామ్ వచ్చేసింది. ట్రామ్ అయితే ఎక్కేసినాం.
కూర్చున్నాం. కొంచెం చల్లగా ఉంది, ఏసీ ఆన్లో ఉంది. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్. ఇంకొక 10 మినిట్స్ ఇప్పుడైతే బాగా చల్లగా ఉంది. మెయిన్ వాటర్ ఉండవా, అదే పెద్ద పంచాయతీ. బస్సుకు వచ్చేసింది. మెయిన్ బాడీ టికెట్ అయిపోయింది. నా కళ్ళు చూడండి రెడ్గా అయిపోయింది. షాపింగ్ మాల్ వచ్చేసాం. షాపింగ్ మాల్కి ఇంకా లోపలికి వెళ్తే కొంచెం కూల్గా ఉంటుంది. అబ్బా ఇదే షాపింగ్ మాల్. షాపింగ్ అయితే వచ్చాము. బ్యాగ్స్ బాగున్నాయి. క్లిప్ బాగుంది. ఎంత 500 రూపీస్ అంటే ఇది క్లిప్. ఏమది బాగుందా? బాగుంది. ఇది 1800. ఇది ఇదెంత ఉంది? ఇది 1600 ఉన్నట్టుంది. 1600 అనుకుంటా. ఇది కూడా ఊల్ బాగుంది. అంటే వింటర్కి సరిపోతుంది. ఇక్కడ వింటర్కి పర్ఫెక్ట్. మనం ఇండియాలో వేసుకోలేము, బట్ వింటర్కి పర్ఫెక్ట్. బాగుందా? అక్కడ నుంచి ఒకటి మల్టీ కలర్ బాగుంది కదా? చాలా పెద్దగా ఉందా? షాల్ అంతే అంతే వచ్చేది. అది అంటే లైక్ పల్స్గా ఉంటుంది కాబట్టి ఇది ఇదిగోండి బాలే షాల్. చూడు ఇక్కడ ఒకటి ఉంది. బాగుంది కదా? 1200. ఇక్కడ అన్ని క్లాత్స్, షూస్ అవన్నీ ఉన్నాయి. అన్నీ చూపించాలంటే వీడియో కుదరదు. షాపింగ్ తర్వాత కలుద్దాం. బాయ్. షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఏమైనా తిందామని చెప్పేసి అయితే వచ్చాము. అభి అయితే వెళ్ళారు ఆర్డర్ ఇవ్వడానికి. ఇంకా ఇలా కూర్చోన్నాబ్బా తిరిగి కాలు అయితే పోయే. జూ అది చాలా పెద్దది. అంతా తిరిగేటప్పటికీ అసలు ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి ఇలా కూర్చోన్నాం ఫుడ్ కోసం. మీకు ఇంకొకటి తెలుసా, ఇక్కడ మనం వాటర్ కొనలేము. వాటర్ బదులు ఏమైనా కోక్ కానీ బియర్ కానీ తాగొచ్చు. మేమైతే వాటర్ ఇప్పుడు బయట వచ్చిన వాటర్ ఇప్పుడు మనం ఇలా కోకే తీసుకొని తాగుతాం. ఆర్డర్ చేసుకున్నాము. నాకు ఒకటి, నా హాబీకి ఒకటి. ఇంకంతే. ఒక కోక్ వేయడమే. ఫుడ్ అయిపోయింది, తినేసాం. కోక్ తాగేసినాం. బా సమ్మగా హాయిగా ఉంది. ఇంకా ఉంది కానీ తిరిగేకి కానీ ఓపిక లేదు. ఇంక వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఇంటికి. ఫుడ్ కూడా మిగిలిచేసినాం. ఇండియా వాళ్ళే వర్క్ చేస్తున్నారు. సో ఇంకా మేము ఫుడ్ మిగిలిచేటప్పటికి ఇదైతే పార్సల్ చేసి ఇచ్చేదని చెప్పి. మామూలుగా అయితే అడగరు. ఫుడ్ ఏమైనా మనం మిగిలిచేస్తే అట్లే తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారు. ఇంకా ఇక్కడ మన ఇండియా వాళ్ళే ఉండేటప్పటికీ పార్సల్ చేయించేదా అని చెప్పేసి అయితే అడిగినారు. సరే అని చెప్పేసి అన్నాము. ఇదిగోండి పార్సల్ కూడా చేయించారు. ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే 6:45 అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అలా అయిపోతుంది కదా. 6:40 ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడ దిగి ఒక బస్సు ఎక్కాలి. బస్సు వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గరికి 5 మినిట్స్ అంతే. ఇంటి ముందర దిగుతాము అంతే, అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో కలుద్దాం. సరే, ట్రైన్ దిగేసాం. ఇంకా బస్ కోసం వెయిటింగ్. 15 మినిట్స్ ఉంది. స్కై చూడండి అసలు. ఆల్మోస్ట్ టైము 8 o'clock అవుతుంది. అయినా సన్ చూడండి ఎలా ఉన్నాడు ఇక్కడ. చూడండి సన్ లైటింగ్ పెడుతుంది కదా ఎలా ఉందో. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా వచ్చిన ఒక 1 వాటర్ బాటిల్ వాటర్ తాగేసి అలా అయితే కూర్చున్నాము. డిన్నర్ కొంచెం లైట్గా తినేసి పడుకోవడమే. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై.